నిన్న ముంబైలో వచ్చేసి మన ప్రశాంత్ నీల్ గారు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ప్రశాంత్ నీల్ గారు ముంబై ఎందుకు వెళ్లారు అంటే అనిల్ కపూర్ గారితో ఎప్పుడైతే లెస్ షెడ్యూల్ కి ఎన్టీఆర్ నీల్ షూటింగ్ కోసం అని చెప్పి స్క్రిప్ట్ తనతో డిస్కస్ చేయడానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. దీంట్లో భాగంగానే ముంబై తన ఇంటి ముందు అనిల్ కపూర్ ఇంటి ముందు కార్ లో వెళ్తూ ఇద్దరు అయితే ఫోటోలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది యాక్చువల్ గా అక్కడ జరిగిన సీన్. అలాగే ప్రశాంత్ నీల్ గారు వెళ్ళడానికి కూడా రీజన్ అదే. బట్ కొన్ని మీడియా పేజెస్ అలాగే కొన్ని పేడ్ పేజెస్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ హేటర్స్ ఏమని ప్రచారం చేస్తున్నారంటే ప్రశాంత్ నీల్ అనిల్ కపూర్ ఇంటికి వెళ్ళింది సల్లర్ టు స్క్రిప్ట్ వర్క్ కోసం, సల్లర్ టు స్టోరీ డిస్కషన్స్ కోసం అని చెప్పి వార్తలు పుట్టిస్తున్నారు. కొంచెమైనా మైండ్ సెట్ కామన్ సెన్స్ అనేది ఏదో కొంచెం ఉంటే మీకు ఇలాంటి ఆన్సర్లు అయితే ఉండవు అసలు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు అనిల్ కపూర్ గాని క్యాచ్ చేశారని చెప్పి నేను ఆల్రెడీ ఇప్పుడు 4 months బ్యాక్ అప్డేట్ ఇచ్చా. అండ్ అలానే ప్రశాంత్ నీల్ గారితో మూవీ చేస్తున్న ఎన్టీఆర్ నీల్ అని చెప్పి అఫీషియల్ గా అనిల్ కపూర్ గారే తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ అయితే చేశాడు. మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ లిస్ట్ లో ఎన్టీఆర్ నీల్ కూడా ఉందని చెప్పి తన స్టోరీలో కూడా పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన మూవీ, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన క్యాస్టే. ఇవన్నీ తెలిసి కూడా తన సలార్ 2 కోసం అని చెప్పి ముంబై వెళ్ళాడు అనిల్ కపూర్ కి స్టోరీ చెప్పడానికి అని చెప్పి ఫేక్ నరేటివ్ అనేవి చెప్తున్నారు. ఏమైనా సంబంధం ఉందా దానికి దీనికి? ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 ఇప్పట్లో అసలు తీయని కూడా తీయడు. గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ పార్ట్ 2 అయిపోయిన తర్వాత వేరే యాక్టర్ తో మూవీ తీస్తాడు తప్ప సలార్ 2 అనేది అసలు స్టార్ట్ చేయడు. ఎందుకు అంటే తన దగ్గర స్క్రిప్టే లేదు చేయడానికి. ఫస్ట్ పార్ట్ ఏదో ఉగ్రం మూవీ రీమేక్ ది కొంచెం చేంజెస్ చేసేసి తీసేస్తాడు. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి డేట్స్ ఖాళీగా లేడంటే ఆ గ్యాప్ లో ప్రభాస్ గారు పిలిచి నాతో మూవీ తీయంటే అప్పుడు తీసాడు తప్ప, లేకుంటే ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారితోనే చేసేవాడు. సో ఇది అసలు జరిగిన స్టోరీ. మీకు ఎవరికి ఇంకా డౌట్ ఉంటే ఈ వీడియోతో క్లియర్ అవుతుంది అని అనుకుంటున్నాను. ముఖ్యంగా బాలీవుడ్ పేజెస్ మీకు ఇంత కూడా తెలియదు కానీ న్యూస్ లో అయితే వేస్తూనే ఉంటారు. అదేంటో మీకే తెలియాలి. ప్రశాంత్ నీల్ గారు అయితే ముంబై వెళ్ళడానికి రీజన్ ఇదే. అలాగే మనకి షూటింగ్ అయితే తొందరలో స్టార్ట్ అయితే అవబోతుంది. నేను చెప్పినట్లు 20 నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పి అయితే అంటున్నారు ఆఫ్టర్ ఉగాది. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను అయితే ఈ రోజు ఇస్తానే ఉంటాను. సో మీరైతే